నమస్కారం. ఈరోజు మనం నెక్స్ట్ అఫీల్డ్ సొల్యూషన్స్ అండ్ నెట్వర్క్స్ అనే ఒక అగ్రిటెక్ సంస్థ గురించి మాట్లాడుకుందాం. మన దగ్గరున్న సమాచారం అంటే వాళ్ళ బ్రోచర్లు, ప్రెజెంటేషన్ల ఆధారంగా వీళ్ళు సాంప్రదాయ వ్యవసాయాన్ని ఇంకాస్త స్మార్ట్గా, స్థిరంగా మార్చాలని చూస్తున్నట్టు అనిపిస్తోంది. అవును. ముఖ్యంగా టెక్నాలజీని, క్షేత్రస్థాయి అనుభవాన్ని ఎలా కలుపుతున్నారనేది ఆసక్తికరంగా ఉంది. దాన్ని కొంచెం లోతుగా చూద్దాం. కరెక్ట్. అసలు నెక్స్ట్ అఫీల్డ్ అంటే ఏంటి? వాళ్ళేం చేస్తున్నారు? రైతులకు, మొత్తం వ్యవసాయ రంగానికి ఇదెంత ముఖ్యం? వాళ్ళ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? ఇవన్నీ చూద్దాం. అలాగే ఈ టెక్నాలజీ, ఫీల్డ్ వర్క్ కలపడంలో వాళ్ళు ఎదుర్కొంటున్న సవాళ్లు, సాధిస్తున్న విజయాలు, వీటిని కూడా టచ్ చేద్దాం. ఈ హైబ్రిడ్ మోడల్ ఎంత వర్కౌట్ అవుతుందో చూద్దాం. సరే, ఫస్ట్ పాయింట్, అసలు ఇలాంటి సంస్థ అవసరం ఎందుకొచ్చింది? మన దేశంలో చూడండి, దాదాపు 70% పల్లెటూరి కుటుంబాలు వ్యవసాయం మీదే ఆధారపడి ఉన్నాయి. అవును, ఇప్పటికీ అదే పరిస్థితి. కానీ రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు అబ్బో చాలానే ఉన్నాయి కదా. నిజమే. ఊహించని వాతావరణం, ఎప్పుడు వర్షం వస్తుందో ఎప్పుడు రాదో తెలీదు, తుఫాన్లు. అవును, అదొక పెద్ద రిస్క్. ఇంకా టెక్నాలజీ, కొత్త పద్ధతులు అందరికీ అందుబాటులో లేకపోవడం. సరిగ్గా. మార్కెట్లో ధరలు చూడండి ఎంత దారుణంగా ఉంటాయో కొన్నిసార్లు. మధ్యవర్తుల దోపిడీ, అదైతే ఎప్పటినుంచో ఉన్న సమస్యే. నీటి కొరత, నేల సారం తగ్గిపోవడం, పెట్టుబడికి డబ్బులు దొరక్కపోవడం, ఇలా ఎన్నో. కేవలం రైతులే కాదు, ఈ అగ్రి బిజినెస్ కంపెనీలు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నాయి. అంటే ఎలా? అంటే సప్లై చైన్, పంట పొలం నుంచి మన ప్లేట్ దాకా వచ్చే ప్రాసెస్లో చాలా లోపాలున్నాయి. ఓ ఓకే. ప్రోడక్ట్ క్వాలిటీ ఎలా ఉందో తెలుసుకోవడం కష్టం, దిగుబడి తక్కువగా ఉండటం, మార్కెట్ గురించి, వాతావరణం గురించి సరైన టైంలో ఇన్ఫర్మేషన్ అందకపోవడం, ఇలా చాలా ఉన్నాయి. ప్రభుత్వ పథకాలు కూడా ఒక్కొక్కసారి సరిగ్గా అమలు కావు కదా. అవును, ఆ గ్యాప్ కూడా ఉంది. సమాచార లోపం వల్ల కావచ్చు, లేదా అమల్లో ఇబ్బందులు కావచ్చు. సో నెక్స్ట్ ఫీల్డ్ ఈ సమస్యలన్నిటికీ ఒక పరిష్కారం చూపే ప్రయత్నం చేస్తున్నట్టు కనిపిస్తోంది. ఓకే, మరి వాళ్ళు దీన్ని ఎలా చేస్తున్నారు? వాళ్ల పని విధానమేంటి? 2 విభాగాలున్నాయని చెప్పారు కదా, ఐటీ, ఫీల్డ్. అవును, వాళ్లది డ్యువల్ అప్రోచ్ అంటారు కదా, అలా. ఒకటి ఐటీ బేస్డ్ విభాగం, అంటే టెక్నాలజీ సైడ్ అన్నమాట. కరెక్ట్. వీళ్ళు డిజిటల్ ప్లాట్ఫామ్స్, యాప్స్, ఉదాహరణకి వాళ్లది ఎన్ఏ ఫార్మ్ కనెక్ట్ అని ఒక యాప్ ఉంది. ఆ తర్వాత ఏఐ టూల్స్, క్రాప్ ప్రెడిక్ట్ ఏఐ లాంటివి, పంట దిగుబడి అంచనా వేయడానికి, తెగుళ్ల గురించి చెప్పడానికి. ఇంట్రెస్టింగ్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వ్యవసాయంలోకొస్తుందన్నమాట. వస్తోంది. అలాగే మార్కెట్ ఇంటెలిజెన్స్ కోసం మార్కెట్ పల్స్ అని ఒకటి, డేటా అనాలిటిక్స్ అంటే వచ్చిన సమాచారాన్ని విశ్లేషించడం. బ్లాక్ చైన్, ఐఓటీ సెన్సార్లు, ఇవి కూడా ప్లాన్ చేస్తున్నారా? ప్రతిపాదన, ప్రణాళికా దశల్లో ఉన్నాయి. ట్రేసబిలిటీ కోసం బ్లాక్ చైన్ అంటే విత్తనం నుంచి అమ్మకం వరకు ట్రాక్ చేయడం. ఐఓటీ సెన్సార్లు నేల ఆరోగ్యం, వాతావరణం మానిటర్ చేయడానికి. ఓకే, ఇది టెక్నాలజీ పార్ట్. మరి రెండో విభాగం ఫీల్డ్ ఆపరేషన్స్, అదెందుకంత ముఖ్యం? అక్కడే ఉంది అసలు విషయం. టెక్నాలజీ ఎంత బాగున్నా రైతు దాన్ని వాడాలి కదా. అవును. ఈ ఫీల్డ్ టీమ్స్, వీళ్ళు డైరెక్ట్గా గ్రామాల్లోకి వెళ్తారు, రైతుల్ని కలుస్తారు. ఓకే. వాళ్లని ప్లాట్ఫామ్లో రిజిస్టర్ చేయడం, కేవైసీ వెరిఫై చేయడం, పొలాల్ని జియోట్యాగ్ చేయడం, ఇవన్నీ చేస్తారు. జియోట్యాగింగ్ అంటే మ్యాప్లో మార్క్ చేయడమా? అంతే, డిజిటల్గా మార్చేయడం. ఇంకా యాప్లో ఎలా వాడాలో నేర్పిస్తారు. ఏఐ ఇచ్చే సూచనల్ని ఎలా అర్థం చేసుకోవాలో చెప్తారు. ప్రాక్టికల్ సపోర్ట్ అన్నమాట. అవును, పంటను మానిటర్ చేయడం, అవసరమైతే నేల పరీక్షలు చేయించడం, లాజిస్టిక్స్లో హెల్ప్ చేయడం, పంట నష్టపోతే ఇన్సూరెన్స్ క్లెయిమ్లకు సపోర్ట్ చేయడం, ఇలా చాలా పనులు. రైతు ఫీడ్బ్యాక్ కూడా తీసుకుంటారా? ఖచ్చితంగా, అదే ముఖ్యం. ఫీల్డ్లో రైతులు ఏం చెప్తున్నారు, వాళ్లకేం కావాలో తెలుసుకుని దాన్ని మళ్లీ ఐటీ టీంకి చేరవేస్తారు. అప్పుడే కదా టెక్నాలజీ ఇంకా మెరుగవుతుంది. అంటే యాప్ ఇచ్చి చేతులు దులుపుకోకుండా ఫీల్డ్లో కూడా స్ట్రాంగ్ సపోర్ట్ ఇస్తున్నారన్నమాట. ఎగ్జాక్ట్లీ. చాలా అగ్రిటెక్ కంపెనీలు ఫెయిల్ అయ్యేది ఇక్కడే. టెక్నాలజీ ఉంటుంది, కాని రైతుకి చేరదు. దాని లాస్ట్ మైల్ ప్రాబ్లం అంటారు. ఓ. నెక్స్ట్ ఫీల్డ్ ఈ సమస్యను అడ్రస్ చేయాలని చూస్తోంది. టెక్నాలజీని, ఫీల్డ్ టీం ద్వారా వచ్చే నమ్మకాన్ని, రెండింటినీ కలిపి ముందుకు వెళ్తున్నారు. ఒక రకంగా ఇదే వాళ్ల బలం. ఈ డ్యూయల్ అప్రోచ్ నిజంగా బావుంది. సరే, ఇప్పుడు వాళ్ళు ఆఫర్ చేసే సర్వీసులు, ప్రొడక్ట్స్ ఏంటో చూద్దామా? రైతులకు, వేరే కంపెనీలకు ఎలా ఉపయోగపడతాయో. తప్పకుండా. వాళ్ల లిస్ట్లో చూస్తే ఎన్ఏ ఫార్మ్ కనెక్ట్ యాప్ ఉంది. దీని ద్వారా రిజిస్ట్రేషన్, కేవైసీ, జియో ట్యాగింగ్, భూ రికార్డులు,
పంట షెడ్యూల్ ట్రాకింగ్, సబ్సిడీ అలర్ట్స్ అన్నీ ఒకే చోట. తర్వాత క్రాప్ ప్రిడిక్ట్ ఏఐ. ఇది దిగుబడి అంచనాలు, తెగుళ్లు వ్యాధుల రిస్క్, వర్షాపాతం అంచనాలు కూడా ఇస్తుందట. అంటే రైతు ముందుగానే ప్లాన్ చేసుకోవచ్చు. అవును. మార్కెట్ పల్స్ ఇంటెలిజెన్స్. ఇది లోకల్, నేషనల్, ఇంటర్నేషనల్ మార్కెట్ ధరల ట్రెండ్స్ చెప్తుంది. ఇది చాలా ముఖ్యం రైతులకు. ఎక్కడ అమ్మితే మంచి రేటు వస్తుందో తెలుస్తుంది. ఇంకా ఆర్థిక సేవలు అంటే ఇన్సూరెన్స్ కంపెనీలతో లింక్ చేయడం, లోన్ ఎలిజిబిలిటీ అసెస్మెంట్, మైక్రోఫైనాన్స్ కనెక్షన్లు. ఫైనాన్షియల్ ఇంక్లూజన్ అన్నమాట. తర్వాత ట్రేసబిలిటీ అంటున్నారు. ఇది ఇంకా ప్రపోజల్ స్టేజ్లోనే ఉంది. బ్లాక్ చైన్తో విత్తనం నుంచి అమ్మకం దాకా ట్రాక్ చేయడం. దీనివల్ల క్వాలిటీ, సేఫ్టీపై నమ్మకం పెరుగుతుంది కదా. అవును. అలాగే ఐఓటీ, రిమోట్ మానిటరింగ్. ఇది కూడా ప్లానింగ్లోనే ఉంది. సెన్సార్లతో నేల ఆరోగ్యం, వాతావరణం మానిటర్ చేయడం, స్మార్ట్ ఇరిగేషన్. టెక్నాలజీ బాగా వాడుతున్నారు. చివరిగా అగ్రిట్రైన్ ఎల్ఎంఎస్, ఆన్లైన్ ట్రైనింగ్ ప్లాట్ఫామ్. వీడియోలు, లైవ్ సెషన్స్ ద్వారా శిక్షణ. వావ్, చాలా కాంప్రిహెన్సివ్గా ఉంది లిస్ట్. ఇవన్నీ సరిగ్గా అమలైతే రైతులకు చాలా ఉపయోగం. వాళ్ల అంచనా ప్రకారం ఉత్పాదకత 20–30% పెరగొచ్చట. అది గణనీయమైన పెరుగుదలే. అంతేకాదు, మంచి మార్కెట్ రేట్లు, ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ ఈజీ అవడం, నిపుణుల సలహా, ఏఐ ప్రిడిక్షన్స్ ఇవన్నీ ప్లస్ పాయింట్సే. మరి అగ్రి బిజినెస్లకు వాళ్లకేంటి లాభం? వాళ్లక్కూడా ఉంది. వెరిఫైడ్ రైతుల డేటా దొరుకుతుంది, మంచి క్వాలిటీ ప్రాడక్ట్స్ ఎక్కడ దొరుకుతాయో తెలుస్తుంది, సప్లై చైన్ ఎఫిషియెంట్ అవుతుంది. ఓకే. ట్రేసబిలిటీ వస్తే కస్టమర్కి కూడా నమ్మకం పెరుగుతుంది, ఫుడ్ సేఫ్టీకి కూడా మంచిది. ఇంత పెద్ద సిస్టమ్ నడపాలంటే డబ్బులు కావాలి కదా. వాళ్ల రెవెన్యూ మోడల్ ఏంటి? ఆదాయం ఎలా వస్తుంది? వాళ్ళు చెప్పిన దాని ప్రకారం కొన్ని మార్గాలున్నాయి. ఒకటి సాస్ మోడల్. అంటే సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్. అవును. ఎఫ్పిఓలు, రైతు ఉత్పత్తిదారుల సంఘాలు, అగ్రి బిజినెస్లు, ఎన్జిఓల నుంచి సబ్స్క్రిప్షన్ ఫీజులు తీసుకుంటారు. ఓకే. తర్వాత వాళ్ల మార్కెట్ ప్లేస్ ద్వారా జరిగే లావాదేవీలపై కమిషన్, కొన్ని ప్రీమియం సర్వీసులకు అంటే స్పెషల్ రిపోర్ట్స్, స్మార్ట్ అలర్ట్స్ లాంటి వాటికి అదనపు ఛార్జీలు. ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ ప్రాసెస్ చేసినందుకు కూడా ఫీజు వస్తుంది. ఇంకా సర్టిఫికేషన్స్, సేంద్రియ, ఎగుమతి నాణ్యత లాంటివి, ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, లాజిస్టిక్ సర్వీసెస్ వీటి ద్వారా కూడా ఆదాయం ఉంటుంది. ఇక్కడ వాళ్లు చెప్పే ఒక ముఖ్యమైన పాయింట్, వాళ్ల ఆదాయం రైతుల ఆదంతో ముడిపడి ఉందని. అవును, అది చాలా ఇంట్రెస్టింగ్. అంటే రైతు బాగుపడితేనే కంపెనీ కూడా బాగుపడుతుంది అనే ఫిలాసఫీలా ఉంది. కేవలం సర్వీస్ ప్రొవైడర్లా కాకుండా పార్ట్నర్లా అన్నమాట. ఇది లాంగ్ టర్మ్లో మంచిదే. ఇప్పటిదాకా అంతా అగ్రిటెక్ కంపెనీల గురించి విన్నట్లే ఉంది. కానీ ఇప్పుడు కొంచెం డిఫరెంట్ టాపిక్. ఎంప్లాయ్మెంట్ కార్డ్. వ్యవసాయ కార్మికుల కోసమట. ఇది ప్రభుత్వ పథకం కాదట, కంపెనీ సొంతంగా చేస్తుందట. ఏంటిది? ఇది నిజంగా కొంచెం కొత్తగా, ఆసక్తికరంగా ఉంది. ఈ కార్డ్ ఎవరికంటే సీజనల్గా పనిచేసే కూలీలు, ఫీల్డ్ టెక్నీషియన్లు, హార్వెస్టింగ్ టీమ్స్ ఇలాంటి వాళ్ళకి. దీనివల్ల వాళ్ళకొక గుర్తింపు వస్తుంది. వాళ్ళ వర్క్ హిస్టరీ అంటే ఎక్కడ, ఎప్పుడు, ఏం పనిచేశారు అనేది డిజిటల్గా రికార్డ్ అవుతుంది. ఓ, అది బాగుందే. జాబ్ ట్రాకింగ్, పేమెంట్స్ కూడా ట్రాన్స్పరెంట్గా రికార్డ్ అవుతాయి. ఇంకా రివార్డ్స్, ట్రైనింగ్, కంపెనీ ఇచ్చే బెనిఫిట్స్ కూడా ఉంటాయట. ప్రతి ఒక్కరికి క్యూఆర్ కోడ్తో ఫిజికల్ కార్డ్, డిజిటల్ ప్రొఫైల్ ఇస్తారట. అద్భుతం. భారతదేశంలో కోట్లాది మంది వ్యవసాయ కార్మికులు అసంఘటిత రంగంలో ఉన్నారు కదా. అవును. వాళ్లకు సరైన గుర్తింపు లేదు, రికార్డులు లేవు, బ్యాంకు లోన్లు కూడా సులభంగా రావు. ఈ ఎంప్లాయ్మెంట్ కార్డ్ ఈ ఇన్ఫార్మల్ వర్క్ ఫోర్స్ని ఒక మెజరబుల్ హ్యూమన్ క్యాపిటల్గా మార్చే ప్రయత్నంలా ఉంది. అంటే కొలవగలిగే మానవ వనరుగా. అవును. వాళ్ల స్కిల్స్ని గుర్తించటం, వాళ్ళకి ఫినాన్షియల్ సర్వీసెస్ అందుబాటులోకి తేవడం, వాళ్ళ లైఫ్లో కొంచెం స్టెబిలిటీ తీసుకురావడం, దీని వెనుక ఉన్న ఆలోచనే ఇదే కావచ్చు. కానీ ఇది అమలు చేయడం ఛాలెంజింగ్ ఏమో, ఇంతమందిని సిస్టంలోకి తేవడం. ఖచ్చితంగా సవాళ్లుంటాయి. డిజిటల్ లిటరసీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ చూడాలి. కార్మికుల అంగీకారం కూడా ముఖ్యం. కానీ ఐడియా మాత్రం చాలా పవర్ఫుల్. దీనివల్ల కంపెనీకి కూడా లాభం ఉంటుందా? ఉండొచ్చు. ఒకటి, ఇన్వెస్టర్లిప్పుడు ఈఎస్జీ ఫ్యాక్టర్స్ అంటే పర్యావరణ, సామాజిక, పాలన బాగా చూస్తున్నారు. ఈ కార్డ్ ఎస్ అంటే సోషల్ ఆస్పెక్ట్లో చాలా పాజిటివ్గా కనిపిస్తోంది. ఓకే. రెండోది, ఆర్గనైజ్ లేబర్ వల్ల ప్రొడక్టివిటీ పెరుగుతుంది, వేస్టేజ్ తగ్గుతుందని కూడా వాళ్ళు అనుకోవచ్చు. ఇది సక్సెస్ అయితే వేరే రంగాలకు కూడా మోడల్ కావచ్చు. నిజమే. ఈ ఎంప్లాయ్మెంట్ కార్డ్ వాళ్ళను యూనిక్గా నిలబెడుతుంది.
ఇక ఫ్యూచర్ ప్లాన్స్ చూస్తే అవి కూడా చాలా గ్రాండ్గా ఉన్నాయి. అవును, అంబిషన్ పెద్దగానే ఉంది. 2025-27 మధ్య ఆంధ్రప్రదేశ్లో మొదలుపెట్టి తర్వాత నెమ్మదిగా పక్క రాష్ట్రాలకు తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు అలా విస్తరించాలని ప్లాన్. 2027 కల్లా 1,00,000 మంది రైతులు చాలా రాష్ట్రాలు కవర్ చేయాలని చూస్తున్నారు. ఓకే. లాంగ్ టర్మ్ గోల్స్ ఇంకా పెద్దవి. 2030 నాటికి 5 మిలియన్ల రైతులు, అంటే 50 లక్షల మంది. 50 లక్షలా? పాన్ ఇండియా ఆపరేషన్స్, ఆసియాలోనే మోస్ట్ కనెక్టెడ్ అగ్రి డేటా ప్లాట్ఫామ్గా మారాలనేది వాళ్ళ ఆశయం. చాలా పెద్ద టార్గెట్. దీనికి ఫండింగ్ కూడా బాగానే కావాలి కదా? అవును, వాళ్లు కూడా అది మెన్షన్ చేశారు. సీడ్ రౌండ్, ప్రీ సిరీస్ ఏ, సిరీస్ ఏ ఇలా వివిధ దశల్లో ఫండ్స్ రైజ్ చేయాలని చూస్తున్నారు. ఆ డబ్బుతో ప్రోడక్ట్ డెవలప్మెంట్, టీమ్ బిల్డింగ్, రైతు నెట్వర్క్ విస్తరణ, మార్కెటింగ్ వీటికి వాడతారట. మరి గ్లోబల్ ప్లాన్స్ కూడా ఉన్నాయా, లేక ఇండియాకే పరిమితమా? లేదు, గ్లోబల్ ప్లాన్స్ కూడా ఉన్నాయి. 2028 నుంచి ఇంటర్నేషనల్ ఎక్స్పాన్షన్ అంటున్నారు. ఎక్కడ మొదలు పెడతారు? కెన్యా, బంగ్లాదేశ్లలో పైలట్ ప్రాజెక్టులు చేసి ఆ తర్వాత ఈస్ట్ ఆఫ్రికా, సౌత్ ఏషియా, సౌత్ ఈస్ట్ ఏషియా, లాటిన్ అమెరికా, చివరికి యూరప్ కూడా వెళ్లాలని ప్లాన్. వావ్! FY 2032-33 కల్లా 32 కోట్ల రెవెన్యూ టార్గెట్ చేస్తున్నారు. ఓకే, విజన్ అయితే చాలా క్లియర్గా పెద్దదిగా ఉంది. మొత్తం మీద చూస్తే నెక్స్ట్ ఫీల్డ్ కేవలం ఇంకో అగ్రిటెక్ స్టార్టప్ కాదు. వాళ్ళది చాలా పెద్ద విజన్. టెక్నాలజీని, ఫీల్డ్ వర్క్ను కలిపి ఇండియా అగ్రికల్చర్నే కాదు, గ్లోబల్గా కూడా ఇంపాక్ట్ క్రియేట్ చేయాలని చూస్తున్నట్టుంది. అవును, ఆశయం బలంగా ఉంది. సో ముగింపుగా చెప్పాలంటే నెక్స్ట్ ఫీల్డ్ అనేది టెక్నాలజీని, ఫీల్డ్ ఆపరేషన్స్ను కలిపి ఒక హైబ్రిడ్ మోడల్తో ఇండియన్ అగ్రికల్చర్లోని సమస్యలకు సొల్యూషన్స్ ఇవ్వడానికి ట్రై చేస్తోంది. రైతులను ఎంపవర్ చేయడం, సప్లై చైన్లను బెటర్ చేయడం, సస్టైనబుల్ పద్ధతులను ఎంకరేజ్ చేయడం, వీటితో పాటు వ్యవసాయ కార్మికులకు కూడా గుర్తింపు, అవకాశాలివ్వడం, ఇవన్నీ వాళ్ళ లక్ష్యాలుగా కనిపిస్తున్నాయి. అవును, ఆ డ్యూయల్ స్ట్రక్చర్, AI వాడకం, ట్రేసబిలిటీ ప్లాన్స్, ముఖ్యంగా ఆ ఎంప్లాయ్మెంట్ కార్డ్, ఇవన్నీ చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్స్. వాళ్ళ రెవెన్యూ మోడల్ కూడా రైతు విజయంతో లింక్ అయి ఉండటం గమనించాల్సిన విషయం. అయితే ఇక్కడ ఒక ప్రశ్న ఉదయిస్తుంది. ఈ హైబ్రిడ్ మోడల్ అంటే టెక్నాలజీ ప్లస్ ఫీల్డ్ వర్క్, ఇది ఇండియా లాంటి వైవిధ్యమున్న దేశంలో అన్ని ప్రాంతాల్లో అన్ని రకాల రైతులకు ఎంతవరకు సక్సెస్ అవుతుంది? అది కీలకమైన ప్రశ్న. చిన్న రైతులు టెక్నాలజీని అందుకోవడంలో ఉండే ఇబ్బందులను ఈ ఫీల్డ్ టీమ్స్ ఎంత ఎఫెక్టివ్గా అధిగమించగలవు? వాళ్ళ గ్లోబల్ ప్లాన్స్ ఎంతవరకు రియాలిటీ అవుతాయి? అవును, ఇవన్నీ కాలమే సమాధానం చెప్పాలి. వాళ్ల ప్రోగ్రెస్ని మనం గమనిస్తూ ఉండాలి. ఇదొక ఆసక్తికరమైన ప్రయాణంలాగే ఉంది. ఖచ్చితంగా. చూడాలి మరి నెక్స్ట్ ఫీల్డ్ ప్రయాణం ఎలా సాగుతోందో.